భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. ఈ నెల 27న రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శత వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి, అలాగే నివేశన స్థలాలు, బ్యాంకులు, జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో వీరోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని మధు అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, ఎస్ నౌరోజీ, రమణమ్మ, కె శ్రీనివాస్, సునీల్, టి నాగేశ్వరరావు, పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలు కనిపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడల కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే, ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం.